బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జరగబోయే 2024 ఎన్నికలకి ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు అనేది ఖాయమైనట్లుగా తెలుస్తుంది. అలాగే సీట్ల విషయంలో కూడా మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అధికార వైసీపీ పార్టీ సింగిల్గానే వస్తాం, 175 స్థానాలకి 175 స్థానాలు ఒంటరిగానే పోటీ చేస్తాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటూ వైసీపీ పార్టీ చెప్తూ ఉంటే, ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా వస్తాం, పొత్తులో వస్తామంటూ వైసీపీ పార్టీకి సవాల్ విసురుతూ ఉంది. అలాగే ఇప్పుడు రెండు పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలకి బీజేపీ పార్టీ కూడా తోడైంది. ఈ రెండు పార్టీల పొత్తులోకి బీజేపీ పార్టీ కూడా జాయిన్ అయ్యి మూడు పార్టీల పొత్తు అనేది కనపడుతుంది. ఇక్కడ అధికార వైసీపీ పార్టీ సింగిల్గా వస్తూ ఉంది. అయితే పొత్తులో భాగంగా పార్టీలకు సంబంధించి సీట్ల ఖరారు కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందుకు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. ఒక సీట్ల విషయానికి వచ్చేప్పటికీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు అయితే ఏపీలో ఉన్నాయి. 175 స్థానాల్లో జనసేన పార్టీ 24, పార్లమెంటు స్థానాలలో 2 అయితే అడిగినట్లుగా తెలుస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అట్లా బీజేపీ పార్టీ విషయానికి వచ్చేవాటికి 6 పార్లమెంటు స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పార్టీ తమ అంగీకారాన్ని తెలుపుగా చంద్రబాబు నాయుడు కూడా అందుకు సమ్మతి తెలిపినట్లుగా తెలుస్తుంది. ఈ మూడు పార్టీల మధ్య పొత్తులో భాగంగా సీట్ల ఖరారు అనేది తెలుస్తూ ఉంది. సీట్ల విషయంలో కూడా మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు 139 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలకి పోటీ చేసేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అభిప్రాయం తెలిపారని, అలాగే మిగతా బీజేపీ, జనసేన పార్టీలు వారు కోరుకున్నట్లుగానే అందుకు సీట్లకు అంగీకారం తెలిసినట్లుగా ఉంది. అయితే ఇక్కడ అధికార వైసీపీ పార్టీ 175 స్థానాలకు ఒంటరిగా వస్తామని చెప్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సీట్ల విషయంలో ఖరారు చేసుకుని ఉమ్మడిగా వస్తామంటూ చెప్తూ ఉన్నాయి. అయితే ఇటు బీజేపీ అగ్రనాయకత్వం వద్ద ఈ సీట్ల విషయం అనేది పెండింగ్లో ఉంది. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అగ్రనాయకుడైనటువంటి అమిత్ షా తుది నిర్ణయం తర్వాత ఈ పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల ఖరారు విషయంలో తుది నిర్ణయం తీసుకునే విధంగా కనబడుతుంది. అయితే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసేందుకు, అలాగే పవన్ కళ్యాణ్తో బీజేపీ, జనసేన పార్టీతో కలిసి పనిచేసేందుకు బీజేపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులంతా కూడా సూత్రప్రాయంగా ఓకే చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇట్లా సీట్ల విషయంలో అలాగే చంద్రబాబు నాయుడు పొత్తు విషయంలో ప్రధానమంత్రి మోడీ తుది నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇదంతా సీట్ల లెక్క విషయం అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీకి నివేదిక పంపినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ పొత్తు విషయానికి సీట్లకు సంబంధించి కూడా తుది నిర్ణయం ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా వెలువరించబోతున్నట్లుగా తెలుస్తుంది. జనవరి 2వ తారీఖు నుంచి కూడా ఈ సీట్ల విషయానికి తుది నిర్ణయం బీజేపీ అగ్రనాయకత్వం తెలిపే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ ఏపీకి సంబంధించి మూడు పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు పొత్తుల భాగంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సీట్లు అన్నీ కూడా లెక్కలు తెలిసినట్లుగా అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా 24 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు అయితే ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి బీజేపీ పార్టీ, జనసేన పార్టీ చెప్తున్నటువంటి 50 స్థానాలు అని చెప్తూ ఉన్నా వాటన్నిటి కూడా కాదని కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసేందుకు అంగీకారం తెలిసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అధికార వైసీపీ పార్టీ ఎంతమంది వచ్చినా కూడా మేము సింగిల్గానే వస్తాం, 175 స్థానాలకి ఒంటరిగా పోటీ చేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్తూ ఉంటే 2024 ఎన్నికలకి ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకవైపు, అధికార వైసీపీ పార్టీ ఒకవైపు అయితే ముఖ చిత్రంగా కనపడబోతుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.